ప్రపంచ మానవాళి పాపముల కొరకు ఆయనే సిలువలో చనిపోయాడు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తం ఏం చేసేవారంటే, ఒక గొర్రెను కానీ ఒక ఎద్దును కానీ తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి యొక్క చేతులు ఆ యొక్క గొర్రె మీద కానీ ఆ తల మీద ఆ ఎద్దు మీద కానీ తల మీద ఉంచినప్పుడు ప్రధాన యాజకుడు ఈ యొక్క వ్యక్తి యొక్క పాపాలు ఆ యొక్క జంతువు మీదకి పోయినాయని ఆ జంతువుని బలిగా అర్పించేవారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి దాన బలిగా పాప పరిహారార్థ బలి చెల్లించేవాడు. కానీ కొత్త నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారే ప్రపంచ మానవాళి కొరకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఆయనే ఏదైతే పాత నిబంధనలో మానవ పాపాల కోసం జంతువు తన మనిషి పాపాలు మోసిందో, ఈ కొత్త నిబంధనలో ప్రతి సంవత్సరం కాదు, ఎల్లప్పుడూ మనుషులందరి పాపాలకు పరిహారార్థంగా యేసు ప్రభువుల వారు ఆ యొక్క శిలువ